హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ఏమేమైతే కోర్సెస్ విడివిడిగా బేసిక్ అని, చిప్ లెవెల్ అని, అలాగే మాస్టర్ కోర్స్ అని ఇవి కోర్సులు అయితే ఉన్నాయి. ఈ కోర్సు గురించి బయట కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు ఇట్లా విడివిడిగా అని ఏదో సంథింగ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాని గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందామని ఈరోజు మన ప్రొఫెసర్ సార్ అయితే ఉన్నారు, మన కేఎంటీ ఇన్స్టిట్యూట్ సిఇఓ గారు. వాళ్ళతో మాట్లాడి ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, నా పేరు ప్రసాద్ అండి. కేఎంటీ ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేసింది నేను. ఇప్పుడు చారి గారు అన్నట్టు కోర్సు గురించి బేసిక్ లెవెలు, చిప్ లెవెలు, మాస్టర్ కోర్సు, ఆండ్రాయిడ్ మన దగ్గర ఉన్నాయి. వీటి గురించి మనకైతే కన్ఫ్యూజన్ ఏం లేదండి. నేను ఏదైతే స్టార్ట్ చేసిన కోర్సు ఏదైతే ఉందో దాని గురించి స్టార్ట్ చేయక ముందు ప్రతి కోర్సుకు కూడా ముందు నేను ఒక చిన్న వీడియో రూపంలో ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల నష్టమేంది, దీనివల్ల లాభం ఏంటని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెడతాను. వీడియో పెట్టిన తర్వాత దాని కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే తీసుకునే స్టూడెంట్స్ కూడా, మనకు కాల్ చేసే స్టూడెంట్స్ కూడా క్లారిటీగానే వాళ్ళని అడుగుతున్నాము, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే కొత్తగా రావాలనుకున్నారా అని చెప్పి వాళ్ళని క్లారిటీగా అడగడం జరుగుతుంది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి బేసిక్ తీసుకోవాలా, అడ్వాన్స్ తీసుకోవాలా, మాస్టర్ తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఓకేనా? అయితే ఇక్కడ తీసుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు, ప్రాబ్లం లేదు. ఇచ్చే అంటే ఆ కోర్సు నేర్పించే నాకు కూడా కన్ఫ్యూజన్ లేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఎవరు ఉంటారంటే బయట వాళ్ళు, బయట ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టు నాకు అర్థమైంది ఈ మధ్యలో. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి మన దగ్గరికి వచ్చి నేర్చుకున్న స్టూడెంట్స్ని వాళ్ళు ఆ వీడియో నాకు షేర్ చేస్తే నేను చూశాను. వాస్తవానికి అది మాట్లాడిన సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకు ఇట్లా వీళ్ళు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అవుతున్నారు అని నేను ఆలోచిస్తే నాకు విషయం అర్థమైంది. వీళ్ళకి క్లారిటీ లేదు, సబ్జెక్ట్ మీద క్లారిటీ లేదు. సబ్జెక్ట్ అనేది ఎంత డెప్త్గా ఉంది ఆండ్రాయిడ్ అనేది క్లారిటీ లేదని నాకు అర్థమైంది. క్లారిటీగానే ఉంటే ఈ టాపిక్ను అసలు డిస్కస్ చేసేవాళ్ళే కాదు. నాకు అర్థమైన విషయం అది. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఎవరు ఉన్నారంటే అవతల ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి బయట పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇది నాకు అర్థమైంది. సో మనం ఏం చేద్దామంటే కన్ఫ్యూజన్లో పబ్లిక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలనే ఈ యొక్క డిస్కషన్ ద్వారా చేయాలని తాపత్రయంతో చేస్తున్నాం. అది విషయం. ఇప్పుడు ఇంకో విషయం కూడా నాకు తెలిసింది. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడికి కానీ వస్తే, ఏదైనా బయట ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళని బాగా టార్గెట్ చేస్తున్నారంట. అది కొంతమంది వ్యక్తులు చెప్పారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? అది వాస్తవమైన అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఇక్కడికి వచ్చిన ఏ స్టూడెంట్ అయినా కానీ అవతల స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కానీ మేము కెమెరా ముందుకు రాలేము, మమ్మల్ని హైడ్ చేయండి అంటే ఫీడ్బ్యాక్స్ ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే కెమెరా ముందుకు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు, ఏంటి మీ ప్రాబ్లం అంటే మా సార్లు చూస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారు, టార్చర్ చేస్తారనే మాట కూడా వాడారు. టార్చర్ చేస్తారనే మాట కూడా వాడారు. అందుకే చెప్తున్నా అదే మాట. అందుకని భయపడి చాలామంది కెమెరా ముందుకు రావట్లేదు. ఇప్పుడు నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ ఉంది, కేఎంటీ ఇన్స్టిట్యూట్. ఇక్కడి నుంచి నా దగ్గర ఫీజు కట్టారు, నేర్చుకున్నారు, వర్క్ ఇంటికి వెళ్ళి చేసుకుంటున్నారు. నేను ఇచ్చింది చాలకపోతే, ఇక్కడ తక్కువైంది అనుకుంటే నా ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాళ్ళు బయటకు వెళ్ళి నేర్చుకోవచ్చు, తప్పేం లేదండి. నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచైనా ఎవరైనా రిసీవ్ చేసుకోవచ్చు. అది ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, ఏ విధంగా అయినా కానీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. అది వాళ్ళ హక్కు. అది అట్లా ఎవరు కూడా చేయకూడదు, నేను కూడా చేయకూడదు. ఎందుకంటే నువ్వు చెప్పాలనుకుని చెప్పావు, అంతటి అయిపోయింది అంతే. మొత్తం ఇంకొక విషయం, దీంట్లో కూడా ఇంకొక విషయం, ఇటువంటి సందర్భం నాకు కూడా ఎదురైంది. కేఎంటీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిన సందర్భాలు 300 చిల్లర మంది ఉంటే ఒక ఇద్దరు మాత్రము వెళ్ళారు, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మన వాళ్ళు బయటికి వెళ్ళారని చెప్పి. నేను వాళ్ళతో ఏం డిస్కషన్ చేయాల.
కాల్ చేసి ఎలా ఉంది బ్రదరు, బాగుందా లేదా అని అడిగాను. స్టార్టింగ్లో తెలిసినప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదండి, స్టార్ట్ చేసినాక చెప్తానని చెప్పి అన్నారు. ఓకే, మంచిది, బాగుంటే నేర్చుకోండి. ఒకవేళ కేఎంటి ఇన్స్టిట్యూట్ కంటే బెటర్ సబ్జెక్ట్గా నాకు దొరికితే నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి నేర్చుకుంటాను చెప్పి. నేను కూడా వెళ్ళి నేర్చుకుంటాను చెప్పి. అవును, ఇప్పుడు నేర్చుకోవాల్సిందే కదా. అవును, ఖచ్చితంగా ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, అది టీచర్లు అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎక్కడొక్కడి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటేనే అది మీకైనా వస్తుంది, నాకే కదా. మనం ఏమో పై నుంచి ఊడిపడలేదండి. అవును, మనం దేవుళ్ళం కాదు. అన్ని విషయాలు నాకు తెలుసని నేను చెప్పను. నాకు తెలిసినంత మటుకు, నేను నేర్చుకున్నంత మటుకు వచ్చిన స్టూడెంట్కి న్యాయం చేయాలని చూస్తాను. అట్లా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు బాగుంటే చెప్పు, నేను కూడా వెళ్ళి నేర్చుకుంటాను అని చెప్పడం జరిగింది. కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నేను వాళ్ళతో ఏం డిస్కషన్ చేయలేదు. వాళ్ళే మన గ్రూప్లో ఇట్లా ఇట్లా వేరే వేరే వాళ్ళ మాట విని బయటకు వెళ్ళొద్దు, కేఎంటి ఇన్స్టిట్యూట్లో ఉన్న సబ్జెక్టు బయట ఎక్కడ లేదని చెప్పి వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళే చెప్పారు, డైరెక్ట్ గ్రూప్లో డిస్కషన్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, మళ్ళీ వాయిస్ మెసేజ్ కింద పెట్టి ఇలా వద్దా ఇలా అంటారని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే కేఎంటి ఎప్పుడూ అప్డేట్లో ఉంటుంది. అప్డేట్లో ఉంటుంది కాబట్టి, ఆండ్రాయిడ్లో ఇంత మించి అప్డేట్ లేదు కాబట్టి మీరు ఎక్కడికి పోయినా కానీ మోర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారు. అది దొరకదు. ఎందుకంటే అప్డేట్ ఉంటే నేనే అప్డేట్ అవుతాను కదా. అప్డేట్ లేదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. మీరు వెళ్ళినప్పుడే ఇలా జరుగుద్దని నాకు తెలుసు అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్ళిన ఇద్దరు కూడా అదే మాట చెప్పారు. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే కేఎంటి ఎప్పుడైనా అప్డేట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు. కాకపోతే వెళ్ళి అక్కడ అమౌంట్ లాస్ చేసుకొని ఒక 1 month షాప్ క్లోజ్ చేసుకొని బిజినెస్ పాడు చేసుకొని ఎందుకు, నేను ఉన్నాను కదా. అదేదో మిమ్మల్ని అడిగితే ఇంకోసారి మళ్ళీ వచ్చి సబ్జెక్ట్ రిపీట్ చేసుకుని ఇంకా ఏదైనా డౌట్ ఈ విధంగా కానీ ఉండి నువ్వు కానీ బాధపడితే, వాళ్ళని కానీ టార్చర్ చేస్తే నేను అప్రిషియేట్ చేసేవాడిని, నిజంగా అభినందించేవాడిని. కానీ మన కాడ దొరకందేదో బయట దొరుకుతుందని వెళ్ళిన వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావంటే అది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నా. అది కరెక్టే కాదు. అది ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళని ఎక్కడేం నేర్చుకుని అది కరెక్ట్ అయితే కాదు. అంతే కదా. ఇంతకు మించి ఏమన్నా గొప్ప, ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, ఇప్పుడు ఫ్రెషర్ క్యాండిడేట్ అనుకోండి, నువ్వేం చెప్పినా చెల్లుద్ది. అవును, వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వేం చెప్తే అదే ఫైనల్ అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గర నీ ట్రైనింగ్ తీసుకుంటుంది బయట ఇన్స్టిట్యూట్ వచ్చిన వాళ్ళు, 2-3 ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకుని వచ్చిన వాళ్ళు. అవును కదా. వాళ్ళకి ఏది పడితే అది చెప్పడానికి లేదు, కుదరదు. ఇదేంది, ఇది ఈ రాంగ్, నువ్వు ఎట్లా చెప్తున్నావు, ఇది ఎట్లా అని క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళకి ఏది పడితే చెప్పడానికి కుదరదు. 3-4 ఇన్స్టిట్యూట్ తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆడ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే అక్కడ దొరకందేదో ఇక్కడ దొరుకుతుందని అర్థం. అవును, క్లారిటీగా ఉందని అర్థం, ట్రబుల్ షూట్ బేభత్సంగా ఉందని అర్థం. అంతే కదా. ట్రబుల్ షూట్లో కానీ, థియరీ క్లాసులో కానీ, ప్రాక్టికల్ క్లాస్లో కానీ ఓవరాల్గా ఓకే ఉంది కాబట్టి ఒక స్టూడెంటు, నేర్చుకుని వచ్చిన స్టూడెంటు సాటిస్ఫై అయ్యి ఫీడ్బ్యాక్ ఇస్తుంటే అవి చూసి తట్టుకోలేకపోతుందంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంత ఇది నాకు అర్థం కాలేదు. తప్పు కదా, అది చాలా తప్పు. అది ఇప్పుడు అదే ఏ స్టూడెంట్ అయినా, ఎవరు ఏ షాపు వ్యక్తి అయినా ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలనే వస్తాడు. వాడు మనం సాటిస్ఫై చేసామనుకో ఇంకో దగ్గరికి వెళ్ళడు. అది మనం చేయలేకపోతేనే అది మన తప్పు అవుతుంది. ఖచ్చితంగా అదే అవుతుంది. నేనైతే అదే అనుకున్నాను. నిజంగా అట్లా చేయడం అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. నేనైతే అట్లా చేయను. ఎక్కడున్నా కానీ వర్క్ నేర్చుకోమని చెప్తాను. నా దగ్గర ఉన్న స్టూడెంట్ నాకంటే మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటా. అది ఎందుకు అట్లా కోరుకుంటారంటే, ఎక్కడ మన స్టూడెంట్ ఉన్నా కానీ స్టూడెంట్ మంచిగా చేయడం వల్ల నాకు మంచి పేరు రావాలనేది నా కాన్సెప్ట్. దానికోసం ఎక్కడి నుంచైనా రిసీవ్ చేసుకోమని చెప్తాను నేను. నాకు అటువంటి ఈగో ఫీలింగ్స్ ఏం లేవు. మరి అవతల వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అది తెలియదు. ఇక కోర్సుల గురించి అంటారా? కోర్సుల గురించి కొద్దిగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. బేసిక్ అని, చిప్ లెవెల్ అని, మళ్ళీ ఇదేదో అప్డేట్ క్లాసులు, మళ్ళీ మాస్టర్ అని, ఇవన్నీ అసలు ఎందుకన్నీ? వీటన్నిటికి కలిపి 1,00,000 పైన అవుతుంది సుమారు. అవునవును. ఒక స్టూడెంట్ దగ్గర
ఇంత అమౌంట్ కలెక్ట్ చేయడం అనేది కరెక్టా, మేము ఈ కొంచెం అమౌంట్లో మొత్తం చెప్పేస్తున్నాం కదా అని చెప్పి ఒక పర్సన్ మాట్లాడాడు. అతని పేరు అనవసరం లేండి, పేర్లు అయినొద్దు. జస్ట్ ఇది కూడా ఎందుకు పెడుతున్నాం అంటే పబ్లిక్ ఇబ్బంది పడకూడదు మెయిన్. మీరు ఆ మాట చెప్పగానే నేను అగ్రి అయింది కూడా అందుకే. ఎందుకంటే డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మందిని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం దీంట్లో చెప్పాలనుకుంటుంది, చెడుని తొందరగా ఆకర్షిస్తాం. అవును, ఒక మంచి పాయింట్ అనేది తొందరగా తీసుకోలేము. అది నిజం ఎప్పుడైనా చేదుగానే ఉంటుంది. కరెక్ట్. అలాగే అందుకని అసలు మీరు దీని గురించి డీటెయిల్గా చెప్పాలి. ఖచ్చితంగా. ఎందుకు ఇంత తొందరగా దానికి రియాక్ట్ అవ్వడం అని నేను కూడా ఆలోచించాను. అవసరమా అనుకున్నారులే అని చెప్పి నేను లైట్ తీసుకుంటే దానివల్ల దీనికి కరెక్ట్ ఏమో నిజమేమో అని చెప్పి నమ్మి మోసపోయే వాళ్ళు ఎక్కువ అవుతారనే ఉద్దేశంతో నేను మీరు చెప్పగానే చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే బేసిక్ నేను ఫస్ట్లో చెప్పాను, మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో వాటన్నిటికీ మన దగ్గర క్లారిటీ ఉంది. ఫస్ట్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉండి పబ్లిక్ని కన్ఫ్యూజన్లో నెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కాకపోయినా ఎవరైతే వాళ్ళ మాటలు విని నిజమని నమ్ముతారో వాళ్ళకి ఆలోచింపజేసే విధంగా ఈ కోర్సు గురించి నేను మాట్లాడతా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి రిపేరింగ్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిందని నేను అంట. అది ఎలాగా? ఎందుకు అంటే సబ్జెక్ట్ అనేది ఆండ్రాయిడ్లో ఎంత డెప్త్గా వెళ్ళుంది, ఎంత డీప్గా వెళ్ళుందో అవగాహన లేని వాళ్ళు ఇన్ని అవసరం లేదంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, రిపేరింగ్ పట్ల కనీస అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ 3 కోర్సులను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే షాప్లోకి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము, 27 days 30 days లేదంటే 20 daysలో చెప్పేస్తున్నారు. షాప్కి వెళ్ళి బోర్డు ముందు పెట్టి కూర్చుంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ టెక్నీషియన్కి తెలుసు. ఆ టెక్నీషియన్ తెలుసు కాబట్టి అది అవ్వట్లేదు కాబట్టి ఇంతకంటే సమ్ బెటర్ నేను చేయలేకపోతున్నాను, ఇంకా కొద్దిగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ అవుతున్నారు. ఒకటి. ఇంకో విషయం కూడా దాంట్లో కంటిన్యూ చేయనండి, మళ్ళీ మాట్లాడుతాను. రెండవది, అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్న మరలా ఎక్కడో స్టక్ అయిపోతున్నారు. దాని గురించి కొన్ని క్లారిటీకి తెచ్చుకోవాలని ఆ రిపేర్ చేసే వ్యక్తికి ఆ బాధ ఏంటో తెలుసు. క్లాసులు చెప్పి నాకు తెలియదు, అంతేగా, రిపేర్ చేస్తున్న కాబట్టి అతను చేస్తున్న వ్యక్తికి తెలుస్తుంది. అవును, అది అవసరమా లేదా అనేది అతనికి తెలుసు. అవసరం ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను కాబట్టి పలానా కోర్సు తీసుకుంటే బాగుంటుంది అతనికి అనిపిస్తుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పి వెళ్ళిపోతాను నేను. అవును, ఆ బాధ నాకు తెలియదుగా. మీదేముంది, మీరు చెప్పడం వరకు ఫీజులు ఇచ్చేస్తున్నారు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అక్కడ చేసే వ్యక్తికి కొన్ని ఫోన్లు వస్తే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీనికి సొల్యూషన్ ఎందుకు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంది. అప్పుడు ఎక్కడైతే సబ్జెక్ట్ ఉందో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. అవును, వాళ్ళ క్లారిటీ ఉంది. మనం కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళని కన్ఫ్యూజన్లో అడ్డం ఎందుకు నాకు అర్థం కాలేదు. అది కరెక్ట్ కాదు. అవును, కరెక్ట్. నా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకున్న వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ నేను దానికి స్వాగతిస్తాను. మంచిదే. ఇప్పుడు మీరేమంటున్నారు, వెళ్ళండి, మనకంటే ఇంకా మంచిగా ఎక్కడైతే సబ్జెక్ట్ ఉంటుందో అక్కడికి వెళ్ళండి. మళ్ళీ మీరు దీనికంటే ఇంకా తక్కువ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మోసపోయి అక్కడ ఏం లేదని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇట్లా ఉందని పరిస్థితి చెప్తే మీకు ముందరే చెప్పాను కదా అని అంటారు. తప్పకుండా. ఇప్పుడు మన దగ్గర ఆండ్రాయిడ్ ఉంది. మన స్టూడెంటే ఒక అతను వేరే స్టేట్కి వెళ్ళాడు ఐఫోన్ గురించి, శంకర్ అని చెప్పి ఐఫోన్ గురించి నేర్చుకోవడానికి వెళ్ళాడు. మనకి వెళ్ళిన తర్వాత తెలిసింది కాబట్టి నేను కాల్ చేశాను. కావాలంటే ఈ వీడియో కానీ శంకర్ చూస్తే శంకర్ తెలుసు ఈ విషయం. కాల్ చేసి అడిగాను, ఎలా ఉంది బ్రదరు, బాగుందా లేదా, ఏమేం చెప్పారని అడిగాను. ఎందుకు అడిగాను, అక్కడ ఎలా ఉందో తెలుసుకోవడం మంచిది కదా. మన శంకర్ ఏం చెప్పాడు, శంకర్ చిత్వాని కాడికి వెళ్ళింది. అతను కూడా ఏం చెప్పాడు, మంచిగా ఉంది సార్, మంచిగా చెప్పారు, ఇక మనం ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ అమౌంట్ పెట్టినా కానీ వేస్ట్ కాకూడదు, మంచిగా పికప్ అవ్వండి అని చెప్పి నేను ఆల్ ది బెస్ట్ చెప్పిన. ఎందుకు చెప్పాము, మంచిదే కదా. ఇప్పుడు మంచిది అవ్వడానికి వెళ్ళాడు, దానికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు, దానికి తప్పే ఉంది. మీరు ఎందుకు వెళ్ళారని మీరు క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు వెళ్ళావు, నేను స్టార్ట్ చేస్తాను కదా, నా కాడ ఎందుకు నేర్చుకోలేదు అని అడగలేదు. కరెక్ట్ కాదు అసలు. అది
అసలు ఆ మెంటాలిటీ ఏందో నాకు అర్థం, మైండ్ సెట్ ఏదో నాకు అర్థం కావట్లేదు. అది టోటల్లీ రాంగ్ అండి, టోటల్లీ రాంగ్. ఎందుకంటే ఒకవేళ అలా అడిగినప్పుడు స్టూడెంట్ కూడా రైజ్ చేయాలి క్వశ్చన్. ఎందుకంటే మీకు ప్రాబ్లం ఏంటి సార్, మీకు అక్కడ అమౌంట్ కట్టాను, మీ దగ్గర నేర్చుకున్నాను, నేనే రాసి ఇచ్చాను బాగుంది, మీకు మీ దగ్గర ఉంటాను రాసి ఇవ్వలేదు కదా, ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నాను అని అడిగే క్వశ్చన్ స్టూడెంట్కి ఉండాలి, అడిగే ధైర్యం ఉండాలి. అలా అడిగే ధైర్యం లేనప్పుడు ఫోటోలో హైడ్ చేయండి, కెమెరా ముందు మేము రాలేమండి, ఇటు ఉండాలి. అందరూ అసలు సచ్చోళ్ళు, అసలు నిజంగా సచ్చోళ్ళనే అంట నేను. ఎందుకంటే ధైర్యం లేదు, పిరికోళ్ళు. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. ఇప్పుడు ఇంకోటి, అమౌంట్ మనం పే చేసాం, నేర్చుకున్నాం, బయటకు వచ్చాం. అతను ఇప్పుడు అతనే నాకు ఫ్రీగా ఏం మనకి నేర్పించారు కదా, నేర్పించారు. అదే బాగా సంతోషంగా, బాగా అన్నిటికంటే బాగా మంచిగా నేర్పించాడంటే చాలు, ఇంకా ఆ సబ్జెక్ట్ చాలు అనుకుని వస్తాం. ఎక్కడైతే దొరకదో అప్పుడు ఇంకో దగ్గర నువ్వు చూస్తావు. అంతే కదా. ఇప్పుడు ఈ 3 కోర్సులు ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయాను, మాస్టర్ గురించి కూడా చెప్పాలి. ఈ 3 కోర్సులు విడివిడిగా అంటే సపరేట్ చేసి డబ్బులు అయితే ఎక్కువ అవుతుంది అని చెప్పి అంటున్నారు కదా. బేసిక్ 3 కోర్సుల గురించి చెప్పారు, డబ్బుల గురించి చెప్పారు, కానీ 3 కోర్సుల ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఎంత గ్యాప్లో తీసుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళు మాట్లాడాల. నేను నా వీడియో చూశాను, అది మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే ఆడ మాట్లాడేది దొరికిపోతారు. ఆడ ఎలాగా ఖచ్చితంగా దొరికిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఒక మనిషి వచ్చాడు నా కాడికి, ఆకలితో వచ్చాడు. ఆకలితో వచ్చినప్పుడు నేను ప్లేట్ తీసుకొని దాంట్లో అతనికి రుచికరమైన వంటకాలు మొత్తం పెట్టినా. 2 వచ్చారు అనుకుందాం. ఒక వ్యక్తికి ఏమో రుచికరమైన వంటలు పెట్టినాను, ఇంకో అబ్బాయి కూడా సేమ్ ఇదే రుచికరమైన వంటలు పెట్టి ఈ ప్లేటు 2 ముందు పెట్టిన. ఒక అతనికి ఏం చేశాను, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం విడివిడిగా 3 పూట్ల ఈ అన్నం తిని ఉండమని చెప్పా. ఇంకో అబ్బాయికి ఏం చేశాను, మొత్తం ఒక పూట తినమని చెప్పా. మొత్తం ఒక పూట తినమని చెప్పిన. అంటే ఈ 4 పూటలు కలిపి మొత్తం ఒక పూటలో తినేసేయాలి. నువ్వు నీ ముందు పెట్టేశాను, నువ్వు ఒక పూట తినేసేయాలి. నువ్వేం చేస్తావు అంటే 3 పూటలు తినేసేయి అని చెప్పాను. ఈ అబ్బాయి అనేది 3 పూటలు తిని హెల్తీగా ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అబ్బాయికి. ఈ అబ్బాయి ఏం చేస్తారు, 1 పూటలో 3 పూటల భోజనం 1 పూటలో తింటే ఈ అబ్బాయి పరిస్థితి ఏంది? అసలు తెలినేమో, తిన్నా కూడా జీర్ణం అవుతుంది, ప్రాబ్లమే. అవును, జీర్ణం అవుతుంది. ఈ అబ్బాయిలు ఎవరంటే మనం అనేది ఇన్స్టిట్యూట్, ఈ 3 పూటలు అనేది కోర్సు, ఈ భోజనం అనేది సబ్జెక్ట్. ఓకేనా? ఓకే. ఈ 3 పూటలు అంటే ఈ కోర్సు 3 కోర్సులు విడివిడిగా తీసుకోమని చెప్పడం. అంటే ఒక్కొక్క పూట భోజనం అన్నట్టు. బేసిక్ లెవెల్ ఉదయం అనుకుందాం, ఓకే. సిప్ లెవెల్ మధ్యాహ్నం అనుకుందాం, మాస్టర్ లెవెల్ సాయంత్రం అనుకుందాం. ఓకే. ఒక్క భోజనము 3 పూటలు చేస్తే హెల్తీగా ఉంటాడు అంటే స్టూడెంట్కి అర్థమైద్ది, క్లారిటీ ఉంటుంది, దాని తగ్గట్టుగానే ప్రిపేర్ చేయగలరు, దాని తగ్గట్టుగానే అమౌంట్ సంపాదించుకోగలరు. ఈ భోజనం మొత్తం 1 పూటలో తింటాడు మనోడు అంటే ఈ స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ మొత్తం ఒకసారి రిసీవ్ చేసుకోవాలి. అది పాసిబుల్ అంటారా? పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. పాసిబుల్ కాదు. ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఐసీలు తీ, అది తీ అంటే అది పాసిబుల్ అవ్వదు. ఒక 1 మంత్లో అసలు ఇంపాసిబుల్. అయితే వీళ్ళు ఏమంటారు, దానికి ఏమంటారు అంటే మేము విడతల వారీగా వాళ్ళని అప్డేట్ చేస్తాము అంటారు. అది కూడా ఫేక్ మాట. అప్డేట్ క్లాసుల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అక్కడే కాదు, తెలుగు ఇన్స్టిట్యూట్లో ఎన్ని ఉన్నాయో అన్ని అప్డేట్ క్లాసుల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచి స్టూడెంట్స్ వచ్చున్నారు కాబట్టి ఏమేమి నడుస్తుంది అనే విషయం వాళ్ళు చెప్తున్నారు మనకి. అవసరమైతే అది కూడా మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఆడ ఏమి జరగట్లేదు, కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా ఈ పాయింట్ ఎందుకు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే వాళ్ళ మాటలు విని మోసపోతారో వాళ్ళని గురించి, పబ్లిక్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, కానీ లేకపోతే అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక చిన్న విషయంలో మాకు ఇష్యూ అయింది. ఇష్యూ అయితే నేను దాని విషయంలో కూడా లైట్ తీసుకున్నా, ఎందుకు టైం వేస్ట్ అని లైట్ తీసుకున్నా. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే
వాళ్ళ మాటలు విని ఓహో ఇది నిజం కదా అనుకొని చాలామంది భ్రమపడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఉమ్, దేనికైనా మనం ఏ పనైనా చేయని ఏదైనా చేయని ₹1 కోసం చేస్తాం. అంతే కదా. ఇప్పుడు మీరు సపరేట్గా ఎన్ని చెప్తున్నారు. ఎవరికైనా ఆలోచన ఎట్టుంటుందంటే ఇట్లా నీకు సపరేట్గా ఎందుకు వెళ్ళాలి నీకు అమౌంట్, అదేదో మొత్తం ఒకసారి నేర్పిస్తున్నారు కదా, అదే మేము అక్కడికి వెళ్తే బాగుంటుంది మంచి ఆలోచన అని అనుకుంటున్నారు. సరే, మంచి ఆలోచన, దాన్ని కూడా చెప్తాను. విషయం ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి మాస్టర్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముందు వీడియోలు చెప్పున్నా, మాస్టర్ కోర్సు అందరు తీసుకోలేరు, ఎవరైతే వర్క్ని ప్యాషన్గా తీసుకుంటారో, ప్యాషన్ అంతే ఇంకది, ఆ ప్యాషన్ తీసుకున్న వాళ్ళు ఒక మొబైల్ వాళ్ళ కాడ అవ్వకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు కాలేదని దాని గురించి తపన పడతారు. అటువంటి వాళ్ళు మాస్టర్ కోర్స్ తీసుకోవాలని చెప్పాను. అందరిని తీసుకోమని నేను చెప్పలేదే. అవును, మాస్టర్ కోర్సు అందరు తీసుకోరని చెప్పున్నాను. తీసుకున్న వాళ్ళు వర్క్ ప్యాషన్కి తీసుకున్న వాళ్ళు మాత్రం తీసుకుంటారని చెప్పాను. అందుకే దాన్ని ఎప్పుడో ఒకసారి పెడతాం. వీటిలాగా నేను నెల పెట్టంగా వాటిని పెట్టట్లేదు. పైగా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి, కేఎంటి ఇన్స్టిట్యూట్లో చిప్ లెవెల్ తీసుకున్న వాళ్ళకి మాస్టర్ కోర్సు జోలికి మ్యాక్సిమం వెళ్ళాల్సిన అవసరం రాదు. ఎందుకు అంటే ఆల్రెడీ పిన్ టు పిన్ స్కెమాటిక్ రీడింగ్ మనం నేర్పిస్తాం, పవర్ బోర్డ్ సీక్వెన్స్ మనం నేర్పిస్తాం, సింగిల్ పిఎం, డ్యూయల్ పిఎం, ట్రిపుల్ పిఎం, క్వాడ్ పిఎం, ఇప్పుడు లేటెస్ట్గా 6 PM మొత్తం మనం పిన్ టు పిన్ చెప్పాం. మాస్టర్ కోర్సులో కూడా సేమ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాకపోతే కొన్ని షార్ట్ కట్లు చెప్తాము. లైవ్ డెడ్ మొబైల్ రిపేరింగ్ ఉంటుంది, చిప్ లెవెల్లో ఉంటుంది, కానీ మాస్టర్ కోర్సులో కంప్లీట్గా డెడ్ మొబైల్ ఉంటుంది. మాస్టర్ కోర్స్ అనేది ఆ థియరీ వేరు, ఆ ప్రాక్టికల్ వేరు. అది వాళ్ళకి తెలియక, బయట ఎవరైతే చూస్తున్నారో దీన్ని వాళ్ళకి తెలియక డబ్బుల కోసమే కేవలం ఇది పెట్టినట్టు అనుకుంటున్నారు. ఒకవేళ డబ్బుల కోసమే అనుకుంటే కావాలో ఎందుకు ఉండాలి మనం? అవును, అవసరమైంది. ఇంకా మంచి సిటీకి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు నడిపిస్తుండే ఆల్రెడీ. మనం వెళ్ళొచ్చు కదా, అడిగి విజయవాడ వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. హైదరాబాద్ వెళ్ళకూడదా? వెళ్ళేసి ఒక 50 సెటప్లు పెట్టేసి ప్రమోషన్ చేసుకుని యూట్యూబ్ ఛానల్, మీరు నమ్ముతారు నమ్మరు, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ లేదు. వాళ్ళలాగా ప్రమోషన్ చేసుకొని ఏ ఒక్కటి కూడా ఎవరైనా వచ్చేసేయండి నేను చెప్పేస్తాను చెప్పి తీసుకొని అసలు రాయల్టీకి బతకొచ్చు. అవును. ఎందుకు ఏడే ఉన్నాం అంటే ఇది చాలు మనకి, ఇది చాలు. ఎందుకు మనం హంగామా పట్టం, ఎందుకు గాబరా పట్టం, ఎందుకు మనం గాబరా పడి మనం అదేదో బ్యాడ్ నేమ్ వస్తుంది వెనకాల. స్టూడెంట్ కూడా అన్యాయంగా డబ్బులు తీసుకొని వాళ్ళకి నేర్పిపోతే వెనకాల బ్యాడ్ నేమ్ స్టార్ట్ అయ్యింది. నాకెందుకు ఆ బ్యాడ్ నేమ్? ఇంకోటి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీ వెనక ఇంతమంది స్టూడెంట్స్ ఎందుకు సపోర్ట్ ఉంది? కేవలం మీరు మంచి సబ్జెక్ట్ చెప్పారు కాబట్టి మీకు సపోర్ట్ చేస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు 2-3 ఇన్స్టిట్యూట్లు వచ్చిన వ్యక్తికి అక్కడ చెప్పిన సబ్జెక్ట్ ఇక్కడ కూడా చెప్తే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు ఫీడ్బ్యాక్? ఎవరు వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవుతారు? వాళ్ళు డైరెక్ట్గా ఇది కూడా ఇంతే అని కూడా చెప్తారు వాళ్ళు, అంతే కదా. ఇది కూడా అంతే కదా, 4తో కలిపి ఇది కూడా ఒకటేను, ఇది స్పెషల్ గురించి అని చెప్పరు కదా. అలా స్పెషల్ అని చెప్తున్నారంటేనే అర్థమవుతుందా సబ్జెక్ట్ ఎంత డెప్త్ ఉంది అనేది. వాళ్ళు కూడా వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఇంకొంతమందిని పంపిస్తున్నారు కదా, వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు కదా. ఎందుకు చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుంటారో నాకు అంటే ఇక్కడ దొరకందేదో అక్కడ వాళ్ళకి దొరుకుతుంది అని ఎందుకు భావించకూడదు అని నేను అడుగుతున్నా. అది భావిస్తున్నారు, కాకపోతే ఆ నుంచి ఇటు వచ్చి కొద్దిగా ఇలా అవుతుంది కదా, అందుకని కొద్దిగా అయి ఉండొచ్చేమో నాకు తెలిసి. ఎందుకండి ఎందుకు అవ్వడం అట్లా ఎందుకు అవ్వాలని? అవును, వాస్తవంగా అయితే అవ్వకూడదు. ఎక్కడైనా ఎవరైనా సరే అప్డేట్లో ఉంటేనే మంచిది కదా. నేను చేస్తుంది అదే కాబట్టి ఈ రకంగా నువ్వు ఇప్పుడు నేను స్టార్టింగ్లో హైదరాబాద్లో నేర్చుకున్నానండి, ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. హైదరాబాద్లో నేర్చుకున్నాను, తర్వాత నేను బెంగళూరు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? నేర్చుకోవడానికి వెళ్ళాను. ఆడ కొంతమంది నేర్చుకున్నాను. మరలాడికి వెళ్ళాను ఢిల్లీకి, ఆ తర్వాత పంజాబ్కి, ఆ తర్వాత ఒడిస్సాకి, ఆ తర్వాత ఇంక ఎన్ని దగ్గరికి వెళ్తానో నాకు తెలుసు. ఎందుకు వెళ్తున్నాను? మీరు కొద్దిగా అప్డేట్లో ఉండాలి కాబట్టి. ఖచ్చితంగా మనం అప్డేట్లో ఉండాలి. మన దగ్గరికి ట్రైనింగ్కి వస్తున్నారంటే మన నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి.
వాళ్ళ మీద, వాళ్ళు తిరగలేరు. అవును. మనీ ప్రాబ్లం, టైం ప్రాబ్లం, షాప్కు అడిక్ట్ అయిపోయిన వాళ్ళు. నాకు అట్లా కాదు, అవును. మనీ ప్రాబ్లం లేదు, ఉమ్, టైంకి నాకు ప్రాబ్లం లేదు. కావాలంటే ఒక బ్యాచ్ ఆపుకొని ముందుకు వెళ్తాను, ఉమ్, ఆడపోయి నేర్చుకొని వచ్చిన తర్వాత బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. నాకు వెసులుబాటు ఉంది, పైగా నాలెడ్జ్ పెరుగుతుంది. అవును. ఇప్పుడు మీరు కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తేనే ఈ మిగతా స్టూడెంట్స్ కూడా అంతే కదా. మీరు చెప్పగలరు. నేను ఒక్కటి నేర్చుకుంటే 350 మంది నా కాడ నేర్చుకున్న వాళ్ళు, నా కాడ నేర్చుకున్న వాళ్ళకి ప్లస్ అవుద్ది. అవును. నా నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేస్తాను నేను. అంతే కదా. ఓకేనా. నేను అందుకే సగం వెళ్ళేది. నాకైతే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే క్లాసులు చెప్పుకుంటే సరిపోతుంది, ఉమ్, నాలెడ్జ్ గెయిన్ చేసిన అవసరం లేదు. సపోర్ట్ ఇస్తున్నాను నేను. ఉమ్, సపోర్ట్ ఈ కోసమైనా నేను అప్డేట్లో ఉండాల్సిందే. అవును. కాబట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బయటికి వెళ్ళి ఫ్యామిలీని వదిలేసి, ఉమ్, కుటుంబాన్ని వదిలేసి బయటికి వెళ్ళి అక్కడ తిండి తిప్పులు సరిగా ఉన్నా లేకపోయినా కష్టాలు పడి ఎందుకు మనం నేర్చుకుంటున్నామంటే మన స్టూడెంట్కి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి, మంచి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తాం. కాబట్టి కేఎండి ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ బయట ఇన్స్టిట్యూట్లకు పోవడం చాలా అరుదు. అసలు పోరంటే అసలు పోరని చెప్పను. కొంతమంది మోర్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఉమ్, ఉమ్, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడనే కాదు, ఎక్కడన్నా వెళ్ళిపోతారు వాళ్ళు. అవును. వాళ్ళు కూడా లైట్ తీసుకోండి. మోస్ట్లీ 99%, 1% ఉంటారు వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళిపోతారు, వాళ్ళని వదిలేద్దాం. ఉమ్, 99% ఉమ్, ఇక్కడ నుంచి వేరే ఇన్స్టిట్యూట్ సాయి చూడాలని అనిపించదు. ఉమ్, దట్ ఈజ్ కేఎంటీ అంటున్నాను నేను. ఆ, హ్మ్? ఉమ్, అది కేఎంటీ ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నాను నేను. ఓకే. దానికోసం ఎంత కష్టమైనా నేను పడతాను అంటున్నాను. ఉమ్. అది